వెల్కమ్ టు కీటాక్స్. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. ఈ డైలాగ్ చూసారుగా? ఐపీఎల్ టైంలో ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఈసారి ఐపీఎల్ లో అదరగట్టబోయేది ఎవరు? ఈసారి టోర్నమెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నది ఎవరు? తిరిగి పుంజుకున్నట్టుగా కెరటం పడి లేచినట్టుగా ఈసారి సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ చూపించబోయేది ఎవరు అనే చర్చ జరుగుతుంటే వినిపిస్తున్న అతి కొద్ది పేర్లలో ఒకటి హార్దిక్ పాండ్యా. ఏంటి హార్దిక్ పాండ్యాకి అంత సీన్ ఉందా? ఈసారి హార్దిక్ పాండ్యా రెచ్చిపోయి ఆడతాడు అనే అంచనాలకు అసలు కారణం ఏంటి? డీటెయిల్స్ చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్. క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాదు, ఒక ఎమోషన్, ఒక లైఫ్ స్టైల్. జీవితంలో ఎన్ని ఎత్తు పల్లాలు ఉంటాయో అంతకంటే ఎక్కువ క్రికెట్ లోనూ కనబడుతూ ఉంటాయి. మన కళ్ళ ముందే స్టార్డమ్ నుంచి జారుడు మెట్ల మీదకి వచ్చినట్టుగా జారి కింద పడుతున్న వాళ్ళు ఇంకొంతమంది. వ్యక్తిగత జీవితంలో వివాదాలు, ఆట విషయంలో విమర్శలు అన్ని ఎదుర్కొంటూ అన్ని వైపుల నుంచి ఒత్తిడితో నలిగిపోయిన ఆటగాడిగా హార్దిక్ పాండ్యా గత 2 ఏళ్లుగా కనబడుతూ ఉన్నారు. కావాలంటే చూడండి, నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్ వ్యక్తిగత జీవితం తీవ్ర సుడిగుండంలోకి పోయింది. కరణ్ జోహర్ షోలో సరదా జోకులేసిన, అమ్మాయిల గురించి మాట్లాడిన ఆటగాడిగా ఉన్న హార్దిక్ పాండ్యా పర్సనల్ లైఫ్ ఇలా అయిపోయిందేంటి అని ఆశ్చర్యపోయిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆఖరికి కొడుకును చూడడానికి హార్దిక్ పడే తపన, హార్దిక్ పెట్టే పోస్టులు కూడా చాలా కాలంగా చర్చనీయమయ్యాయి. ఇదంతా పర్సనల్ లైఫ్. ఆ తర్వాత ప్రొఫెషనల్ లైఫ్. గుజరాత్ ఫ్రాంచైజీ నుంచి పాండ్యా ముంబైకి రావడము, రోహిత్ ని పక్కన పెట్టి పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వడం క్రికెట్ ప్రపంచాన్ని ఒక రకంగా షాక్ కి గురి చేసింది. అందరూ ఈ షాక్ లో ఉండగానే అంతకంటే పెద్ద షాక్ పాండ్యా ఎదుర్కొన్నాడు. నేరుగా ముంబై అభిమానులు ముఖం మీద చీకొట్టడము, ట్రైటర్, వెన్నుపోటుదారుడు రోహిత్ ని దెబ్బతీశాడు అంటూ స్లోగన్స్ ఇవ్వడము, నెట్ ప్రాక్టీస్ చేస్తున్నా గానీ డిస్టర్బ్ చేయడం లాంటి పరిణామాలు చూసాం. దీనికి తోడు ముంబై పర్ఫార్మెన్స్ అంతంతగా ఉండటము, ప్లేయర్ గా కూడా హార్దిక్ చతికిలు పడేసరికి గత సీజన్ అంతా హార్దిక్ కి తలనొప్పులే వచ్చాయి. ఒక దశలో హార్దిక్ తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడని, కెరీర్ ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో పడ్డాడని, దానికి తోడు వెన్నునొప్పి లాంటి గాయాలన్నీ తిరగబెడుతున్నాయని మాట్లాడడం చూసాం. వీటన్నిటిని తట్టుకొని ఒక కొత్త ఫిలాసఫీతో T20 వరల్డ్ కప్ లో పర్ఫామ్ చేసేందుకు హార్దిక్ పాండ్యా ట్రై చేశాడు. ఆ తర్వాత అనుకోని ఎదురు దెబ్బ మరోటి తగిలింది. టీమిండియాకి కొత్త వైట్ బాల్ కెప్టెన్ హార్దిక్ పాండ్యానే అవుతాడని, ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా టీమ్ కి చాలా ఇంపార్టెంట్ అని అప్పటి వరకు చర్చ జరిగేది. కానీ అలాంటి చర్చలన్నింటినీ బ్రేక్ చేస్తూ T20లో అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ కి కెప్టెన్సీ పగ్గాలిచ్చి అసలు హార్దిక్ పాండ్యా రేసులోనే లేడు అనే సంకేతాలు ఇవ్వడము, పక్కన పెట్టడము అనేది మరో షాక్. అంటే పర్సనల్ లైఫ్, ఫ్రాంచైజ్ క్రికెట్, అలాగే ఇంటర్నేషనల్ కెప్టెన్సీ ఈ 3 పోయాయి. అయినా సరే ఇలాంటి పరిస్థితులన్నింటినీ తట్టుకొని హార్దిక్ పాండ్యా లేచి నిలబడడానికి ప్రయత్నించిన తీరు గత 7-8 నెలలుగా కనిపిస్తూ ఉంది. నేను ఎన్ని పరుగులు చేస్తాననేది ముఖ్యం కాదు, నేను నాట్అవుట్ గా ఉన్నానా, నా యావరేజ్ మెయింటైన్ అవుతుందా లేదా, లేదంటే నేను హాఫ్ సెంచరీ చేశానా, ఇలాంటివి ఏవి పాయింట్లు కానే కాదు. టీం కోసం ఆడాలి, ఫినిషర్ గా ఉండాలి, నా ఇంపాక్ట్ కనపడాలి. ఐ వాంట్ టు బి ద బెస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ ఇన్ ద గేమ్, అది నా టార్గెట్ అన్నట్టుగా హార్దిక్ పాండ్యా గత 6-7 నెలలుగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాడు. వచ్చిన ప్రతిసారి హిట్టింగ్ తోనో లేదంటే టీం కి కావాల్సిన పర్ఫార్మెన్స్ తోనో అదరగొడుతూ ఉన్నాడు. దానికి తోడు బౌలింగ్ విషయంలో కూడా రిధం అందుకున్నాడు. అందుకోసమే ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ప్రెస్టీజియస్ టోర్నమెంట్ లో సెకండ్ పేసర్ గా టీమిండియా బౌలింగ్ ఓపెనింగ్ స్పెల్ వేయడం కూడా చూసాం. కొన్ని సందర్భాల్లో నాన్ స్ట్రైకర్ సెంచరీ అవకాశాన్ని పోగొట్టాడనో లేదంటే హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నాడని తెలుసు కూడా హార్దిక్ వచ్చి ఐ డోంట్ కేర్ బ్రో అన్నట్టు షాట్ కొట్టేశాడనో మీమ్స్ తిరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని చూస్తే ఒకటే అర్థమవుతుంది, మైల్ స్టోన్స్ కాదు, మ్యాన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనే ఇంపాక్ట్ కోసం హార్దిక్ ఆడుతున్నాడు. హార్దిక్ ఇప్పుడు మైల్ స్టోన్స్ పట్టించుకునే పరిస్థితిలో లేడు, కేవలం జట్టు కోసం మాత్రమే ఉండాలనుకుంటున్నాడు అనే ఒక కొత్త స్టోయిక్ ఫిలాసఫీని, జస్ట్ గో విత్ ద ఫ్లో అనే అప్రోచ్ ని హార్దిక్ పాండ్యా చూపిస్తూ ఉన్నాడు. టాక్సిటీ అంతా పోయి ఇప్పుడు హార్దిక్ గురించి అంతా పాజిటివ్ గా మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఫోటోని పోస్ట్ చేస్తే విరాట్ కోహ్లీ కన్నా ఎక్కువ, రోహిత్ శర్మ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ట్వీట్ చేసి కామెంట్ చేసి హార్దిక్ నే ట్రెండ్ చేశారు అంటే ఇప్పుడు పాండ్యాకు ఉన్న క్రేజ్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకోసమే హార్దిక్ ఉన్న మూడుని బట్టి చూసినా, ఇప్పుడు క్రికెట్ వరల్డ్ లో ఉన్న అట్మాస్ఫియర్ ని బట్టి చూసినా, ఫ్యాన్స్ లో ఉన్న పాజిటివ్ ట్రెండ్ ని బట్టి చూసినా హార్దిక్ రిడమ్షన్ మనం చూడబోతున్నామని, హార్దిక్ పుంజుకొని ఈసారి సంచలన ప్రదర్శన చేస్తాడని చెప్తూ ఉన్నారు. మీరేమంటారు?
హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్గా అదరగొడతాడా? ముంబై మళ్ళీ టచ్లోకి వస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.